శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. పాదారవింద శతకములోని 25, 26 శ్లోకములను ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాము. ఆ 2 శ్లోకములలో 25వ శ్లోకములో అమ్మవారి పాదము అనే రత్నము మునిజనుల యొక్క మనస్సు అనే చైతన్య మహాసముద్రము లోపల వెదుకబడుతున్నదని, 26వ శ్లోకమునందు అమ్మవారి పాదము అనే మణిదీపము యొక్క కాంతి వేల కొలది సూర్యుల తేజస్సులను మించి ఉంటుంది అని చెప్పబడినది. ఇప్పుడు 27, 28 శ్లోకముల అర్థతాత్పర్య వివరణలను తెలుసుకుందాము. 27వ శ్లోకము. ఈ శ్లోకములో కామాక్షీదేవి పాదపద్మములు కవుల మనస్సుతోనూ గంగా ప్రవాహముతోనూ ఉషఃకాల శోభతోనూ పోల్చబడినవి. ఎలా అంటే, అమ్మ పాదపద్మముల జంట నఖర రుచి సంపర్కి అంటే ప్రకాశవంతమైన గోళ్లను కలిగి ఉంటుంది. నాకు ఖరాను కలిపి అంటే నఖరాకు అర్థం తీసుకుంటే గోళ్ళ అనే అర్థము ఉన్నది. నఖర రుచి అంటే గోళ్ల కాంతి. అమ్మవారి పాదపద్మముల జంట కవుల మనస్సు వలె నఖర రుచి సంపర్కి. నాను వేరుగా ఖరాను వేరుగా తీసుకుంటే దేనికి దానికి వేరే అర్థములు ఉన్నాయి. ఖర అంటే సూర్య, రుచి అంటే కాంతి, సంపర్కి అంటే సంపర్కము కలది, నా అంటే కాదు. కవుల మనస్సులు నఖర రుచి సంపర్కులు అంటే సూర్యకాంతి సంపర్కము కలవి కావు. ఎలా అంటే, సూర్యుడు మనస్సులో ఉన్న తమస్సును అంటే చీకటిని లేదా అజ్ఞానమును తాను మనస్సులో ప్రవేశించలేడు కాబట్టి తీయలేడు. కాబట్టి కవుల మనస్సులలోనికి పోలేడు. అయినప్పటికీ కవుల యొక్క మనస్సు సూర్యకాంతి లేకపోయినా సరే అన్నింటినీ దర్శింపగల సమర్థతను కలిగి ఉంటుంది. రవి కానని చోటును కవి మనస్సు చూడగలదు అంటారు కదా. సుకుమారమైన కవుల మనస్సు ఖర రుచిని అంటే సూర్యకాంతిని సహింపలేదు. సూర్యునిది తీక్షణమైన కాంతి. ఆ విధముగానే కామాక్షీదేవి పాదపద్మముల జంట సూర్యుని వలన ప్రకాశింపదు. ఆ ప్రకాశము స్వయం ప్రకాశ జ్ఞానరూపమైనది, చైతన్యమయమైనది. ఆ పాదపద్మముల జంటయే సూర్యుడిని ప్రకాశింపచేస్తుంది. ఆ పాదముల అనుగ్రహము ఉంటేనే సూర్యుడు ప్రకాశిస్తాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, సూర్యుడు రాగానే కమలములు వికసిస్తాయి. అయితే అమ్మవారి పాదము అనే కమలము సూర్యుడిని ప్రకాశింపచేస్తుంది. సూర్యుడు తాను ప్రకాశిస్తూ లోకమును ప్రకాశింపచేయాలి. అమ్మవారి పాదము యొక్క గూటి కాంతితో సరితూగలేడు. అమ్మవారి పాదము సుకుమారమైనది అనే భావనను బట్టి అర్థమును తీసుకుంటే, ఆ సుకుమారమైన పాదపద్మముల జంట సూర్యకాంతిని సహింపలేదు. సూర్యుడి సారథి అయినటువంటి అనూరుడి కాంతిని సహిస్తుండగలుగుతుంది. కాబట్టి ఈ శ్లోకములో దినారంభ శ్రీవత్ అంటే ప్రాతఃకాంతి వలె అరుణఛాయ సుభగం అంటే ఎర్రని కాంతిని కలిగి అందమైనది అని ఈ శ్లోకములో చెప్పబడినదేమో. అలాగే అమ్మవారి పాదపద్మముల జంట గంగానది ప్రవాహముతో పోల్చబడినది. విబుధ స్రవంతి అంటే దేవనది అంటే గంగానది. ఇక్కడ హంసకరవైహి అన్నారు. అంటే అందెల చప్పుడు, హంసల ధ్వని అనే 2 అర్థములు ఉన్నాయి. గంగానది ప్రవాహము హంసల యొక్క ధ్వనితో ధ్వనిస్తూ ఉంటుంది. ఆ హంసలు అమ్మవారి పాదముల దగ్గరకు నడకను నేర్చుకొనడానికి వచ్చి ఉండవచ్చును. కాబట్టి ఆ హంసల ధ్వనులతో అమ్మవారి పాదపద్మముల జంట ధ్వనిస్తూ ఉంటుంది. హంసకములు అంటే అందెలు అనే అర్థములో ఆమె తన పాదములకు హంసకములను ధరించి ఉన్నది. అందెల ధ్వని హంసల ధ్వనితో సమానముగా ఉంటుంది కాబట్టి అందెలను హంసకములు అంటారు. ఇకపోతే అమ్మవారి పాదములకు నమస్కరించిన దేవతల యొక్క కిరీటములలోని మణులు ఒకదానితో ఒకటి తాకి అమ్మవారి పాదపద్మముల జంట ధ్వనిస్తుంది. ఆకాశగంగా ప్రవాహమునకు హంసల ధ్వని ఒక్కటే, కానీ అమ్మవారి పాదపద్మముల జంట ఇన్ని ధ్వనులను కలిగి ఉంటుంది. శ్లోకము.
కవీనాం చేతోవన్నఖరరుచి సంపర్కి విబుధ స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసకరవైః దినారంభ శ్రీవన్నియత మరుణఛాయా సుభగం మదంతః కామాక్ష్యాః స్ఫురతు పదపంకేరుహయుగం. విడతీసి చదివిన శ్లోకము. కవీనాం చేతోవత్ నఖరరుచి సంపర్కి విబుధ స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసకరవైః దిన ఆరంభ శ్రీవత్ నియతం అరుణఛాయా సుభగం మత్ అంతః కామాక్ష్యాః స్ఫురతు పదపంకేరుహయుగం. కవీనాం చేతోవత్ నఖరరుచి సంపర్కి ఈ భాగంలో కవీనాం అంటే కవుల యొక్క, చేతోవత్ అంటే మనస్సు వలె, కవీనాం చేతోవత్ అంటే కవుల యొక్క మనస్సు వలె, ఖర అంటే సూర్య, రుచి అంటే కాంతి, సంపర్కి అంటే సంపర్కము కలది, నా అంటే కాని. నఖర రుచి సంపర్కి అంటే సూర్యకాంతి సంపర్కము కలది కాని, అంటే సూర్యకాంతి సంపర్కము లేని. మొత్తం మీద కవీనాం చేతోవత్ నఖర రుచి సంపర్కి అంటే కవుల యొక్క మనస్సు వలె సూర్య సంపర్కము లేని. మరొక విధంగా చూస్తే కవీనాం చేతోవత్ నఖర రుచి సంపర్కి ఈ భాగంలో కవీనాం చేతోవత్ అంటే కవుల యొక్క మనస్సు వలె, నఖర అంటే గోళ్ళ, రుచి అంటే కాంతి, సంపర్కి అంటే సంపర్కము కలిగిన. కవీనాం చేతోవత్ నఖర రుచి సంపర్కి అంటే కవుల యొక్క మనస్సు వలె గోటి కాంతి సంపర్కము కలిగిన. విబుధ స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసకరవైః ఈ భాగంలో విబుధ అంటే దేవ, స్రవంతి అంటే నది, విబుధ స్రవంతి అంటే దేవనది, శ్రోతోవత్ అంటే ప్రవాహము వలె, విబుధ స్రవంతి శ్రోతోవత్ అంటే దేవనది ప్రవాహము వలె, హంసక అంటే అందెల, రవైహి అంటే చప్పుడు చేత, హంసక రవైహి అంటే అందెల చప్పుడు చేత, పటుముఖరితం అంటే మిక్కిలి ధ్వనించు. విబుధ స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసక రవైః అంటే దేవనది అంటే గంగానది ప్రవాహము వలె అందెల చప్పుడు చేత మిక్కిలి ధ్వనించు. మరొక విధంగా ఈ భాగమునకు అర్థమును చూస్తే విబుధ స్రవంతి శ్రోతోవత్ అంటే దేవనది ప్రవాహము వలె, హంసక అంటే హంసల, రవైహి అంటే ధ్వని చేత, హంసక రవైహి అంటే హంసల ధ్వని చేత, పటుముఖరితం అంటే మిక్కిలి ధ్వనించు. విబుధ స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసక రవైహి అంటే దేవనది అంటే గంగానది ప్రవాహము వలె హంసల ధ్వని చేత మిక్కిలి ధ్వనించు. దినారంభ శ్రీవత్ నియతం అరుణఛాయా సుభగం ఈ భాగంలో దినారంభ అంటే దినమునకు అంటే పగటికి ప్రారంభ అంటే ఉదయ, శ్రీవత్ అంటే కాంతి వలె, నియతం అంటే నిశ్చితముగా, అరుణఛాయ అంటే ఎర్రని కాంతి కలిగి, సుభగం అంటే అందమైన. దినారంభ శ్రీవత్ నియతం అరుణఛాయా సుభగం అంటే ప్రాతః లేదా ఉదయ కాంతి వలె ఎర్రని కాంతి కలిగి అందమైన. కామాక్ష్యాః ఈ భాగమునకు పద పంకేరుహ యుగం ఈ భాగమును కలిపి చూస్తే కామాక్ష్యాః అంటే కామాక్షీదేవి యొక్క, పద పంకేరుహ అంటే పాద పద్మముల, యుగం అంటే జంట. కామాక్ష్యాః పద పంకేరుహ యుగం అంటే కామాక్షీదేవి యొక్క పాదపద్మముల జంట. మత్ అంతః మదంతః ఈ భాగమునకు స్ఫురతుని కలిపి చూస్తే మదంతః స్ఫురతు. మత్ అంటే నా, అంతః అంటే లోపల, స్ఫురతు అంటే ప్రకాశించుగాక. మదంతః స్ఫురతు అంటే నాలో ప్రకాశించుగాక. మొత్తము శ్లోక తాత్పర్యము. కవుల యొక్క మనస్సు వలె
సూర్య సంపర్కము కలది కాని దేవనది అంటే గంగానది ప్రవాహము వలె అందెల చప్పుడు చేత మిక్కిలి ధ్వనించు ప్రాతః లేదా ఉదయకాంతి వలె ఎర్రని కాంతి కలిగి అందమైన కామాక్షీదేవి యొక్క పాదపద్మముల జంట నాలో ప్రకాశించుగాక. రెండవ విధముగా తాత్పర్యము: కవుల యొక్క మనస్సు వలె గోళ్లకాంతి సంపర్కము కలిగిన దేవనది అంటే గంగానది ప్రవాహము వలె హంసల ధ్వని చేత మిక్కిలి ధ్వనించు ప్రాతః లేదా ఉదయకాంతి వలె ఎర్రని కాంతి కలిగి అందమైన కామాక్షీదేవి యొక్క పాదపద్మముల జంట నాలో ప్రకాశించుగాక. 28వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి పాదములు దేవతలు ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటారు కాబట్టి ఆ దేవతల కిరీటముల స్పర్శతో రాటుతేలాయని, అవి భక్తుల సమ్మోహమును చీల్చివేస్తాయి అని చెప్పబడినది. అలాగే ఆ పాదములు హిమాలయ పర్వతపు చర్యలలో తిరిగిన పాదములు కాబట్టి భక్తుల తాపమును పోగొట్టి చల్లబరుస్తున్నాయని చెప్పబడినది. అలాగే అమ్మవారి పాదములు యోగుల మనస్సుతో కూడి ఉన్నందువలన చూడలేని దానిని కూడా, అంటే అమ్మవారి తత్వమును సాక్షాత్కరింపచేసుకునే సుసూక్ష్మేక్షికను ప్రసాదిస్తున్నాయి అని చెప్పబడినది. అంటే అమ్మవారి పాదములకు ఉన్న దేవతల కిరీటములతోటి, హిమవత్ పర్వతపు చర్యలతోటి, యోగుల మనస్సుతోటి ఉన్న సంబంధ బాంధవ్యములు భక్తుల పాలిట వరప్రసాదములు అవుతున్నాయి. కలసి ఉండుటచే వారి గుణములు వీరికి, వీరి గుణములు వారికి కలుగుతాయి. అమ్మవారి పాదములు మృదువుగా ఉన్నప్పటికీ సహజముగా కఠినముగా ఉండే దేవతల యొక్క కిరీటముల స్పర్శతో కొంత కఠినత్వమును సంతరించుకున్నాయి. ఆ పాదములు భక్తుల మోహమును ఛిన్నాభిన్నము చేస్తాయి. ఆ కఠినత్వమే లేనిచో ఆ పాదములు సమ్మోహనమును ఎలా భేదించగలవు? హిమవత్ పర్వతము మీద సంచరించటము వలన ఆ చల్లదనము అమ్మవారి పాదములకు కలిగి భక్తుల తాపములను చల్లబరుచుచున్నాయి. సమశీతోష్ణములైన అమ్మవారి యొక్క పాదములు హిమాలయములయందు సంచరించుట వలన చల్లదనమును పొంది భక్తుల తాపమును పోగొట్టి వారి హృదయములను చల్లబరుచుచున్నవి. యోగుల మనస్సులలో నిలిచి ఉండే ఆ పాదములు చిన్నగా ఉన్న చూడలేని అదృశ్య వస్తువులను, అంటే కానరాని వాటిని సైతము వారు చూడగలిగేటట్లుగా చేస్తున్నాయి. మనస్సు అణుస్వరూపము, కనబడనంత చిన్నది అని తర్కశాస్త్రజ్ఞులు అంటారు. యోగులు అటువంటి మనస్సుతో కంటికి కనబడనటువంటి, ఇతరులు మనస్సుతో కూడా తెలియలేని ఎన్నో వస్తువులను తెలుసుకుంటారు. అదృశ్యమైన అంటే కనిపించని తమ మనస్సులో అమ్మవారి పాదములను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు. ఆ ధ్యాన ప్రభావము వలన వారు అదృశ్యములైన అమ్మవారి యొక్క పాదముల జంటను దర్శిస్తూ ఉంటారు. దేవి యొక్క అదృశ్యములైన పాదములను ధ్యానించు సంబంధము వలన యోగుల మనస్సు అదృశ్యములను చూడగలుగుతున్నది, అంటే శివస్వరూపమును చూడగలుగుచున్నది. శ్లోకము. సదా కిం సంపర్కాత్ ప్రకృతి కఠినైర్నాకి ముకుటైస్తటైర్నీహారాద్రే రధికమణునా యోగి మనసా విభింతే సమ్మోహం శిశిరయతి భక్తానపి దృశామదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగలం. విడతీసి చదివిన శ్లోకము. సదా కిం సంపర్కాత్ ప్రకృతి కఠినైః నాకి ముకుటైః తటైః నీహార అద్రేః అధికం అణునా యోగి మనసా విభింతే సమ్మోహం శిశిరయతి భక్తాన్ అపి దృశాం అదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగలం. కామాక్షి అంటే ఓ కామాక్షి, తే పాదయుగలం ఈ భాగంలో తే అంటే నీ యొక్క, పాద అంటే పాదముల, యుగలం అంటే జంట. తే పాదయుగలం అంటే నీ యొక్క పాదముల జంట. ప్రకృతి కఠినైః నాకి ముకుటైః. ప్రకృతి కఠినైః అంటే స్వభావ కఠినమైన, నాకి అంటే దేవతల, ముకుటైః అంటే కిరీటములతో. ప్రకృతి కఠినైః నాకి ముకుటైః అంటే స్వభావ కఠినమైన దేవతల కిరీటములతో. తటైః నీహారాద్రేః
నీహార అద్రేహే నీహారాద్రేహే అంటే మంచు పర్వతము యొక్క, తటైహి అంటే తటములతో, తటైహి నీహారాద్రేహే అంటే హిమవత్ పర్వతము యొక్క తటములతో. అధికం అణునా యోగి మనస, అధికం అంటే మిక్కిలి, అణునా అంటే చిన్నదైన, యోగి మనస అంటే యోగి మనస్సుతో. అధికం అణునా యోగి మనస అంటే మిక్కిలి చిన్నదైన యోగి మనస్సుతో. సదా కిం సంపర్కాత్, ఈ భాగంలో సదా అంటే ఎల్లప్పుడూ, సంపర్కాత్ కిం అంటే సంపర్కము వలననో ఏమో. సదా కిం సంపర్కాత్ అంటే ఎల్లప్పుడూ సంపర్కము వలననో ఏమో. విభింతే సమ్మోహం, సమ్మోహం అంటే సమ్మోహమును, విభింతే అంటే భేదించుచున్నది. విభింతే సమ్మోహం అంటే సమ్మోహమును భేదించుచున్నది. శిశిరయతి భక్తాన్ అపి దృశాం, దృశాం అంటే చూపులతో, భక్తాన్ అపి అంటే భక్తులను, శిశిరయతి అంటే చల్లబరుచుచున్నది. శిశిరయతి భక్తానపి దృశాం అంటే చూపులతో భక్తులను చల్లబరుచుచున్నది. అదృశ్యం, ఈ భాగమునకు ప్రకటయతి భాగమును కలిపి చూస్తే అదృశ్యం అంటే చూడబడని దానిని, ప్రకటయతి అంటే వెల్లడించుచున్నది. అదృశ్యం ప్రకటయతి అంటే చూడబడని దానిని వెల్లడించుచున్నది. మొత్తం శ్లోక తాత్పర్యము. ఓ కామాక్షి, నీ యొక్క పాదముల జంట స్వభావ కఠినమైన దేవతల కిరీటములతో, హిమవత్ పర్వతము యొక్క తటములతో, మిక్కిలి చిన్నదైన యోగి మనస్సుతో ఎల్లప్పుడూ సంపర్కము వలననో ఏమో సమ్మోహమును భేదించుచున్నది. చూపులతో భక్తులను చల్లబరచుచున్నది. చూడబడని దానిని వెల్లడించుచున్నది. ఇప్పుడు చెప్పుకున్న 2 శ్లోకములను ఒకసారి చదువుకుందాము. కవీనాం చేతోవన్నఖర రుచి సంపర్కి విబుధ స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసక రవైః దినారంభ శ్రీవన్నియత మరుణఛాయా సుభగం మదంతః కామాక్ష్యాః స్ఫురతు పద పంకేరుహ యుగం. సదా కిం సంపర్కాత్ ప్రకృతి కఠినైర్నాకి ముకుటైస్తటైర్నీహారాద్రేరధికమణునా యోగి మనసా విభింతే సమ్మోహం శిశిరయతి భక్తానపి దృశా మదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగలం. ఇదే ఛానల్లో సౌందర్యలహరి ప్రారంభింపబడినది. సౌందర్యలహరి వీడియోలు ప్లేలిస్ట్ చేయబడుతోంది. శ్యామలా దండకము అర్థతాత్పర్య వివరణలతో చెప్పబడుచున్నది. ఆ వీడియోలు కూడా ప్లేలిస్ట్ చేయబడుచున్నవి. 2వ ఛానల్ చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రముల అర్థతాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి. 3వ ఛానల్ అమృత ఝరీలో పురుష దేవతా స్తోత్రములు షార్ట్స్ రూపంలోనూ లాంగ్ వీడియోస్ రూపంలోనూ ఇవ్వబడుతున్నాయి. ఆ ఛానళ్ల లింక్స్ మరియు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు, ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవా మరి, ఉంటాను. శ్రీమాత్రే నమః.